ఇంటి ముందు ముగ్గేస్తున్నా, దీపాల ముగ్గు. ఈరోజు శనివారం అని ఇంట్లో కూడా 7 దీపాలు వెలిగిస్తానమ్మ పూజ. అందుకనే ఈరోజు ఇంటి ముందు కూడా దీపాలు వెలిగించాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు శనివారము, నాకు 6వ వారం అయింది 7 దీపాలు వెలిగించడము. ఇక్కడ కొత్త వారి కోసం చెప్తున్నాను. పిండిలో బెల్లము, నెయ్యి మళ్ళీనేమో యాలకుల పొడి వేసి పాలతోని ఇట్లా వేసి ఈ విధంగా 7 దీపాలు వెలిగించాను. తర్వాత దీపాలలో నెయ్యి పోసేసి ఇవి మనం కర్పూరము, ఇది ఈరోజు 5వ వారం. మనం కుంకుమతో ఎట్లా అర్చన చేస్తామో నేను కర్పూరంతో అర్చన చేస్తాను అన్నట్టు. కుంకుమ అర్చన లాగానే కర్పూర అర్చనతో ఇట్లా వేస్తాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా వేసేదాన్ని. 7 వారాలు అయిన తర్వాత ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇది హారతి ఇమ్మని చెప్పి ఇచ్చేసి వస్తాను అన్నట్టు. ఇది ఈరోజు నా పూజ. అదేవిధంగా వెంకటేశ్వర స్వాముడు, బాలాజీ చిలుకూరి స్వామి, కలశము, కామధేనువు, విఘ్నేశ్వరుడు, హారతి ధూపం చూపించాను. ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, కర్పూర హారతి. ఇప్పుడు అది కొండకి ఇదే విధంగా ఆ విధంగా నేను అక్కడ వెంకటేశ్వర నరసింహస్వామికి బిల్వపత్రాలు 27తో వేసాను అల్లి. అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు 27. అది చూడండి, అక్కడ సాధారణంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇట్లా కళ్ళు తెరిచింది ఉండేది. నా దగ్గర కళ్ళు తెరిచి నేత్ర అది అన్నట్టు. ఇది శ్రీవారి నేత్ర దర్శనం అన్నట్టు. ఇది నేను ఇండియాలో ఒక స్వామి ఇచ్చాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది కర్పూరంతో అర్చన అష్టోత్తరం చదివిన వెంకటేశ్వర స్వామిది. ఇది 7 దీపాలు. నెక్స్ట్ వారం అయిపోతుందండి.